మ్యాక్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శుక్రమూఢమి, గురుమూఢమి అంటే ఏంటి? వాటి ప్రత్యేకత, అలాగే అప్పుడు చేయవలసిన పనులు, చేయకుండా పనుల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. అనుజ్ఞ నమస్కారం అమ్మా. గురుగారు, శుక్రమూఢమి అంటే ఏంటి గురుగారు? అలాగే గురుమూఢమి కూడా. అసలు మూఢమి అంటే మూఢం పట్టిందిరా అంటాం మనం. అంటే మబ్బు పట్టేసిందని. ఎప్పుడైనా సరే మూఢాలు అని వాతావరణం కూడా అంటుంటారు. మబ్బు పడితే మూఢం అంటాం. అంటే మూఢంలో కొన్ని పనులు చేయకూడదు. డల్‌గా ఉంటాం అన్నమాట. అంటే ఎవరు డల్‌గా ఉంటారు? మనుషులు డల్‌గా ఉంటారా? అంటే శుక్రమూఢమి అంటే శుక్రుడు రవితో కలిసినప్పుడు శుక్రమూఢమి అంటాం. అప్పుడేమవుద్ది రవి అంటే పెద్ద సన్ కదా, పెద్ద లైట్. డే టైమ్ ఇంత లైట్‌లో 200 వాట్స్ బల్బ్ తీసుకెళ్ళి బయట మనం డే టైమ్‌లో బయట పెట్టామనుకో, అదేం పెద్దగా వెలిగినట్టుగా కనబడదు మనకి. అదే కటిక చీకటి రూమ్‌లో కనుక ఈ 200 వాట్స్ బల్బుని మనం పెడితే పెద్ద కాంతిగా వస్తుంది. ఏమిటంటే ఆ సూర్యుడు ప్రబలమైనటువంటి శక్తి, ఆయన లైట్ ఏం చేస్తదంటే శుక్రుడి యొక్క కాంతిని, శుక్రుడి యొక్క పవర్‌ని, శుక్రుడి యొక్క శక్తిని, ఎనర్జీని లాగిపడేస్తాడనమాట. దానివల్ల ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వనివ్వడు. అసలు శుక్రుడు ఎందుకు ఉండాలి ప్రతి మనిషికి అంటే, సుఖవంతమైనటువంటి జీవితానికి, మనశ్శాంతి అయినటువంటి జీవితానికి శుక్రుడే అధిపతి. అంటే లగ్జరీస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లగ్జరీస్. కారుల్లో తిరగాల, పెళ్లి జరగాల, పిల్లల్ని కనాల, ఇవన్నీ కూడా ఇవన్నీ భౌతికమైనటువంటి సుఖాలను ఇచ్చేటటువంటి ఇల్లు ఇచ్చేది అంతా శుక్రుడే. మరి ఇక అలాగే గురుమూఢమి అంటే ఏంటంటే, ఈ యొక్క సూర్యుడు గురువుతో కలిసినప్పుడు, గురుడు రవితో కలిస్తే గురుమూఢమి అంటాం. ఈయన కూడా ఆ గురుడు దేవతల గురువు అయినప్పటికీ కూడా రవి ఏం చేస్తాడంటే తన గురువు గారి యొక్క శక్తిని ఆయన లాగిపడేస్తాడు రవి. కాబట్టి గురువు శుభ ఫలితాలను ఇవ్వలేడు గురుడు. అంటే అప్పుడు ఇల్లులు కట్టుకోవాలనుకున్నా, పెళ్ళిళ్ళు కావాలనుకున్నా, పిల్లలు కావాలనుకున్నా పూర్తి రిజల్ట్స్ ఇవ్వడు ఆ టైంలో. అవి మనకి 2024 సంవత్సరంలో ఈ గురుమూఢమి, శుక్రమూఢ సమయాలలో మనం అందుకనే ముఖ్యంగా వివాహాలు చేయకూడదు అంటాం. ఎందుకనంటే శుక్రుడు ఈజ్ మెంట్ ఫర్ మ్యారేజెస్. అంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలా భార్యాభర్తలకి పెళ్లి చేసినప్పుడు. అందువలన అలా వర్కౌట్ అవ్వాలంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మామూలుగా పెళ్లి చూపులు మనం చాలామంది పెళ్లి చూపులకు వెళ్తారు. వెళ్తే చాలా అందంగా ఉన్నటువంటి అమ్మాయిలను చూస్తారు. అయినా సరే ఓకే చేయరు వీళ్ళు. ఆ తర్వాత ఒక 10 మ్యాచ్‌లు అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. నల్లగా ఉంది ఏంట్రా ఈ అమ్మాయిని ఎలా చేసుకున్నావు? బాలేదు కదా! అని అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. వాళ్ళు ఏమో మరి కుదిరింది. ఆ అమ్మాయి నాకు చాలా బావుంది అని అంటాడు. అంటే అతని కంటికి అక్కడ సామెత కూడా ఉంది. తాను ములిగిందే గంగా, తాను వలచిందే రంభ అన్నారు. అంటే పుష్కరాల్లో లక్షల మంది వెళ్ళిపోయి స్నానాలు చేస్తూ ఉంటారు. మురుకు మురుకుగా నీరుంటుంది. అయినప్పటికీ కూడా మనము ఆ పుష్కరాల్లో పరమ పవిత్రంగా అని చేసేస్తాం. ఉత్తప్పుడు ఆ నదుల జోలికి వెళ్ళం, ఆ నదుల్లో చెయ్యం మనం. అలాగే ఆ పెళ్లి సమయం వచ్చినప్పటికీ, ఆ శుభగడియలు వచ్చినప్పటికీ ఆ పెళ్లి కూతురు బాగున్నా బాలేకపోయినా సరే ఆ శుక్రుడు ప్రవేశిస్తాడు వీళ్ళల్లో. చూసి ఆ అమ్మాయి ఎలా ఉన్నా వీడి కంటికి రంభలా కనబడుతుంది. కాబట్టి వెంటనే ఒప్పేసుకుంటాడు. కాబట్టి అలా జరగాలి అంటే మ్యూచువల్ కాన్ఫిడెన్స్, ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ పరస్పర అవగాహన, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ 3 కూడా ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మూఢం లేనప్పుడు జరుగుతాయి అన్నమాట. అందువలన మనము ఈ శుక్రగ్రహ, గురుగ్రహ మూఢమ సమయాల్లో మనం ఏం చేయకూడదంటే ముఖ్యంగా వివాహాలు చేయకూడదు. తర్వాత ఎంగేజ్మెంట్లు కూడా అస్సలు చేయకూడదు. ఇక సంబంధాలు చూడడం కోసం మేము వెళుతున్నాం కదండి అంటే, వెళ్ళండి మూఢం సమయంలో అని అంటారు. అది కూడా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఒక్క వివాహాన్ని పక్కన పెట్టేస్తే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అసలు ఈ గృహప్రవేశాలు అవి కూడా చేయొద్దని చెప్తున్నారు. కానీ ఈ యొక్క గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు, నామకరణోత్సవాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ ఒక వ్యక్తితో సంబంధించినవి కాదు. ఇది రెండు వ్యక్తులకు సంబంధించింది వివాహం అనేది. అంటే 2 ఈగో స్టేట్స్‌ని కంట్రోల్ చేయాలా, 2 కెమిస్ట్రీని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వర్కౌట్ అవ్వాలా, ఒకళ్ళ పరస్పర ఆకర్షణ, మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలా. ఇవన్నీ ఇచ్చేది శుక్రగ్రహము, గురుగ్రహం. కాబట్టి వాళ్ళకి సంతానం కలగాల. ఇవన్నీ జరగాలి అంటే ఈ శుక్రగ్రహ మూఢముల్లో మనము చేయకూడదు. శుక్ర, గురుగ్రహ మూఢాలలో మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.